ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీ అందరికి చెప్పదలుచుకుంటుంది ఏంటి అంటే, సో డూ డైలీ మెడిటేషన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే, ఇంతకు ముందు ఒకరు నాకు ఈ ప్రశ్న అడగడం అనేది జరిగింది. గురుగారు, నేను మెడిటేషన్ చేస్తున్నాను కానీ నాకు రిజల్ట్ రావట్లేదు అని అడిగారు. సరే, ఓకే, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను అని అన్నారు. వారం రోజుల నుంచి అని అన్నారు. సరే, ఎన్ని నిమిషాలు చేస్తున్నారు అని అన్నారు. 5 నిమిషాలు అని చెప్పారు. సో పీపుల్ ఎలా ఉంటారంటే, ఒక్క క్లిక్ ఆఫ్ ఎ బటన్, క్లిక్ ఆఫ్ ఎ మౌస్ అన్ని థింగ్స్ జరిగిపోవాలి అని అనుకుంటారు. ప్రస్తుతానికి ఆ టెక్నాలజీ లేదు కాబట్టి we have to work our own way. We have to do the meditation. మనం ఒక ఎగ్జామ్ వెళ్తున్నాము అంటే we prepare ourselves. మన జీవితంలో మనం ప్రిపరేషన్ తో వెళ్తాం. బట్ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, మన జీవితానికి ఎప్పుడైనా మనం ప్రిపేర్ అవుతున్నామా? లెట్స్ సే నోబడీ నోస్ ఇప్పుడు ఏఐ వచ్చింది, ఎప్పుడు జాబ్లు పోతాయో తెలియదు. ఓకే, నోబడీ నోస్ ఎప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది, ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం వస్తుంది, ఎప్పుడు రిలేషన్షిప్ ప్రాబ్లం వస్తుంది. నోబడీ నోస్. వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. అంటే మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. సో హౌ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ దట్? దట్ ఈస్ మెడిటేషన్. సో ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో మీరు యు ఆర్ గెటింగ్ రెడీ ఫర్ ఇట్ అన్నమాట. మెడిటేషన్ అనేది ప్రిపరేషన్, మెడిటేషన్ తర్వాత అంతా ఎగ్జామ్. సో మనం ఎప్పుడు ఎగ్జామ్ లోనే, యుద్ధంలోనే ఉన్నాం అనమాట. ప్రిపరేషన్ అనేది లేదు. సో డైరెక్ట్ గా ప్రిపేర్ అవ్వకుండా ఒక సైనికునికి యుద్ధంలో పంపిస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఓడిపోతాం. సో అదే విధంగా మనము ఈ సంసారం అనే బంధంలో, ఈ మాయా అనే దాంట్లో కొట్టుకొని పోతూ ఉన్నాం. సో వీటన్నింటి నుంచి మనం తట్టుకోవాలి, చెయ్యాలి అంటే మన ధ్యానం అనేది ఒక అద్భుతమైన ఒక మార్గం. దేర్ ఆర్ ఇన్ఫినైట్ వేస్ టు రీచ్ ఇన్ఫినిటీ. ఆ అనంతమైన వాని గురించి తెలుసుకోవడానికి అనంతమైన మార్గాలు ఉన్నాయి. సో కాబట్టి మనం అందరము కూడా ఈ యొక్క ధ్యాన సాధన చేస్తూ మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ మన జీవితంలో ఆనందమయంగా ఉండడమే కాకుండా, మన హిందూ ధర్మంలో చెప్పిన ఏదైతే ధర్మ అర్థ కామ మోక్షములైనటువంటి ఉత్కృష్టమైన మోక్షంని మనం పొంది ఇహలోకంలో కూడా ఆనందమయ జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మోక్షానికి అర్హుడే అని నేను బలంగా నమ్ముతాను. సో కాబట్టి మనమందరం ఆ మోక్ష సాధన వైపుకి మనం ముందుకు వెళుతూ మన యొక్క జీవితాన్ని సార్థకతం చేసుకోవాలి అనేది అందరికి మరి ఇంకొకసారి చెప్తున్నా.